పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతదేశ వ్యాప్తంగా గ్యాస్ మరియు పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాలకు తీవ్రస్థాయిలో కొరత ఏర్పడిందన్న వార్తలు దావానంలా వెల్లువెత్తడంతో ప్రజలు గ్యాస్ సిలిండర్ల వైపు పరుగులు పెడుతున్నారు. రాష్ట్రంలో మనం రాత్రి తీసుకుంటే గత నైట్ హైదరాబాద్లో ఒక గ్యాస్ సిలిండర్ల ట్రక్ మీద కూడా ఒక ట్రాలీ మీద కూడా పబ్లిక్ దాడి చేసి సిలిండర్లు ఎత్తుకపోయిన పరిస్థితి ఉంది. ఇంత ప్యానిక్ అవుతున్నారు. అసలు వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన కొరత ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి మనం పాత పాలమూరులో మనం ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీలో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గ్యాస్ కొరత ఎలా ఉంది సార్? గ్యాస్ కొరత అంటే సార్ మాకు రెగ్యులర్ వచ్చే లోడ్స్ మాకు రెగ్యులర్ వస్తూనే ఉన్నాయి. పబ్లిక్ అంటే ప్యానిక్ అయ్యి బుక్ చేసుకోవడం మూలంగా కొద్ది ఇబ్బంది ఉంది అంతే. కానీ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు 4 నుంచి 5 రోజుల మధ్యలో పంపిస్తూనే ఉన్నాము. ఇది భయపడేది అంటే ఎక్కువ బుక్ చేసుకుంటారు, బుకింగ్ ఎక్కువ అవుతుంది. నార్మల్గా ఏ బుకింగ్ కన్నా మాకు ఎక్కువ అవుతుంది. దాని నుంచి కొద్దిగా డిలే అవుతుంది. కానీ వేరే ఏం లేదు సార్. వాస్తవంగా అయితే షార్టేజ్ అనేది ఏం లేదు గ్యాస్ వరకు అయితే. గతంలో మనం బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకు వచ్చేది, ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకు? గతంలో 1 or 2 డేస్లో వస్తుంది సార్, ఇప్పుడు 4-5 డేస్లో వస్తుంది అంతే. కానీ తేడా అంతే, కొద్దిగా లేట్ అవుతుంది అంతే. కానీ రాకపోవడం కానీ వేరే ఏం లేదు. అదే పబ్లిక్ సిలిండర్లు దొరకవు అని గ్యాస్ ఏజెన్సీల వైపు వస్తున్నారు. అప్పో సార్ అంతే. కానీ దొరకదని ఏం సమస్య లేదు. గవర్నమెంట్ చెప్పే విధంగా అయితే గ్యాస్ నిల్వలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడకండి, ఎవరు కూడా తొందరపడకండి, ప్యానిక్ బుక్ చేసుకోకండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి చెప్తుంటారు. కాబట్టి మాకు కూడా గ్యాస్ లేదు రాదని మాత్రం మాకైతే ఏం లేదు. రెగ్యులర్ డైలీ వచ్చే లోడ్ వస్తూనే ఉంది, మేము సప్లై చేస్తున్నాము. వెయిటింగ్ ఎక్కువ మంది బుక్ చేసుకోవడం మూలంగా కొద్దిగా డిలే అవుతుంది అంతే తప్పించి వేరే ఏం లేదు సార్. 2 రోజులు పంపించిన వాళ్ళకి 4-5 రోజులు ఖచ్చితంగా పంపిస్తూనే ఉన్నాము. అంటే ప్రజలు ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు? భయపడి సార్. ఇంకా అదే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము నా దగ్గర ఉన్న సిలిండర్ మేము ఫిల్ చేసి పెట్టుకుంటాము, ముందరికి ఏ విధంగా అవుతుందో ఏమో అని చెప్పి అదొక్క భయం నుంచి అంతే. కానీ వేరే విధంగా లేదు. దాంట్లో గవర్నమెంట్ కూడా కట్టడి చేయడానికి 15 రోజులు చేసింది, 25 డేస్ చేసింది. ప్రస్తుతం 35 రోజుల గ్యాప్ ఉంది. దాని నుంచి కొద్దిగా ఎవరికైతే సిలిండర్ నింపుకుంటారో మళ్ళీ 30 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి కొద్దిగా ఫ్యూచర్లో కొద్దిగా అయితే తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సిలిండర్ మనం బుక్ చేసుకుంటే ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత అయిపోక ముందుకే దాదాపు దగ్గర పడే కొద్దే బుక్ చేసుకుంటారు చాలామంది. కొంతమంది అయితే ఈ సిలిండర్ కొత్తది పాతది అయిపోయిన మరుక్షణం కొత్తది ఫిట్ చేసిన తర్వాత ఖాళీ కుండకి ఇమ్మీడియట్గా మళ్ళీ దరఖాస్తు చేస్తున్నారు. అప్పుడు ఆ విధంగా ఉండేది సార్. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్నాం అనుకోండి, మన ఇంటికి డెలివరీ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 30 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి. అంటే గతంలో అట్లా లేకుండా కట్టిన లేకుండా సార్. ఇప్పుడు మంత్లీ 2 సిలిండర్లు ఇచ్చేవారు. ఈరోజు ఒకటి తీసుకుంటే మళ్ళీ రేపు ఇంకోటి బుక్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొద్దిగా ఇవన్నీ వెయిటింగ్ పెరిగింది కాబట్టి కొద్దిగా గ్యాప్ పీరియడ్ పెట్టారు అంతే. అంటే ఈ బుకింగ్ అనేది మనకు ఆన్లైన్లో సెట్ చేసిందా లేకపోతే మీరు సార్? మా దగ్గర నుంచి ఏం లేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ నుంచే వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తున్నారు. మనం ఒకవేళ మనం బుక్ చేసుకుంటే టైం కాకుండా కూడా మనం బుక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఏ డేట్లో బుక్ చేసుకోవాలని కూడా మనకు మెసేజ్ కూడా పంపిస్తున్నారు వాళ్ళు, ఇబ్బంది లేకుండా. అంటే దీని మీద ప్రజల్లో అవగాహన ఎందుకు కలగడం లేదు? అవగాహన కలుపుతున్నారు కానీ కొద్దిగా భయం సార్. ముఖ్యం భయం నుంచి అంతే. ప్యానిక్ బుకింగ్ భయం నుంచే చేస్తున్నారు అంతే. కానీ వేరే ఏం లేదు. వాళ్ళకి అవసరం లేకుండా కూడా బుక్ చేసుకుంటున్నారు. అట్లా కాదు వెంకటేష్ గారు, నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ 30 డేస్కు సెకండ్ సిలిండర్ బుక్ చేసుకోవాలన్నది విషయం ప్రజలకు గ్రామీణ ప్రాంతాలకు కానీ, టౌన్లలో కానీ, అర్బన్లో కానీ, స్లమ్స్లో కానీ ఎందుకు ఈ గ్యాస్ ఏజెన్సీలు ప్రచారం నిర్వహించలేదు సార్? పేపర్లు ఇస్తున్నారు. మనం బుక్ చేస్తే ఎంబడి కూడా వస్తుంది, మీ గ్యాప్ పీరియడ్ ఇంత అని చెప్పి మనకు మెసేజ్ కూడా గవర్నమెంట్ నుంచి మెసేజ్ కూడా పంపిస్తున్నారు. పేపర్లో, న్యూస్లో కూడా చెప్తున్నారు ఈ విధంగా. ఈ డేట్ ఉంది, ఇప్పుడు రూరల్లో ఈ విధంగా బుక్ చేసుకోవాలి, టౌన్లో ఈ విధంగా బుక్ చేసుకోవాలి, అన్నీ కూడా వస్తుంది మనకు. అయినా కూడా ఏంటంటే కొద్దిగా భయపడాను సార్. భయం నుంచి ఇవన్నీ అవుతుంది కానీ వేరే ఏం లేదు. నార్మల్ వస్తున్నాయి, పంపిస్తున్నాం, చేస్తున్నాము. 2 రోజులకు పంపించేది మేము 4-5 రోజులకు పంపిస్తున్నాం అంతేగాని. కమర్షియల్ పరిస్థితి ఉంది. కమర్షియల్ అయితే గవర్నమెంట్ నుంచే ఉంది సార్. అది దాని నుంచే వాళ్ళు ఉన్నారు. టిఫిన్ సెంటర్లకు మాత్రం, హోటల్కి మాత్రం లేదు. ఎవరైతే మిల్క్ ప్రొడక్ట్స్ ఉందో వాళ్ళకు పంపిస్తున్నారు. హోటల్ వాళ్ళకి కాకుండా మన హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకైతే రెగ్యులర్గా పంపిస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా హోటల్ వాళ్ళకంటే గవర్నమెంట్ నుంచే ఉంది సార్. ఇది ఫస్ట్ డొమెస్టిక్ పర్పస్. మా వరకు అయితే ఉన్న 2 హాస్పిటల్ ఉన్నాయి. నవోదయ హాస్పిటల్ ఉంది, ఎస్విఎస్ హాస్పిటల్ ఉంది. మిల్క్ వాళ్ళైతే ఉంది, ఇప్పుడు గిరిదారి మిల్క్ ఉంది, వేరే ఉన్నాయి కూడా. వాళ్ళకు హరిఓం డైలీ అని వాళ్ళకైతే రెగ్యులర్గా పంపిస్తున్నాం, అయిపోతున్నాయి. హోటల్ వాళ్ళకైతే అక్కడి నుంచి రావడం లేదు, మేము పంపడం లేదు. అది మా బ్లాక్ దందా దానికి ఏం చెప్తారు? బ్లాక్ దందే సార్. ఇప్పుడు మా దగ్గర డోర్ డెలివరీ చేస్తున్నాము, గోదాం దగ్గర ఇవ్వడం లేదు. గోదాం దగ్గర ఇస్తుందా తీసుకొని ఇక్కడ వెళ్తాడో మనకు తెలియదు. దాని నుంచి ఇంటికి పంపిస్తున్నాము. బుక్ చేసినప్పుడు ఇంటికి పంపిస్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీ, మీ ఇంటికి వచ్చిన లొకేషన్ డెలివరీ అయిన తర్వాత అతనికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మన ఫోన్లో ఎంటర్ చేసిన తర్వాతనే డెలివరీ వస్తుంది, అంతవరకు కాదు.
ప్రజలకు ఏం చెప్పాలి? ప్రజలకి ఏం సార్, ఎక్కువ మటుకు మీరు అపోహలు పెట్టుకోకండి. ఫోన్లలో కానీ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చి మీరు ఇబ్బంది పెట్టకండి. మీరు మామూలుగా ఎప్పుడు మీరు ఎట్లా బుక్ చేస్తారో అట్లా బుక్ చేసుకోండి. మీకు ఆ విధంగా ఖచ్చితంగా వస్తుంది గ్యాస్. రాని సమస్య లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీకు గ్యాస్ అయితే అందుతుంది. 2 రోజులకు పంపించేది మాత్రం ఒక 2-3-4 రోజులు లేట్ అవుతుంది అంతే. అది తప్పించి వేరే ఏం లేదు సార్. రెగ్యులర్గా బుకింగ్ గ్యాస్ వస్తుంది, రెగ్యులర్గా పంపిస్తూనే ఉన్నాము, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము. యుద్ధం ఇట్లా కంటిన్యూ అయితే ఏముండొచ్చు? అటువంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏముందంటే ఇప్పుడున్న నిల్వలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఏంటంటే కట్టడి చేస్తుంది. ఎందుకంటే ఉన్న నిల్వలు మొత్తం అయిపోతే మళ్ళీ ఫ్యూచర్లో లేదు కాబట్టి ఈ డేట్ ఇప్పుడు పెంచడం, 30 రోజులు చేయడము, ఇవన్నీ చేయడం అంటే మనకు కంట్రోల్ పెట్టుకోవడానికి చేస్తున్నారు అంతే. వాళ్ళు బ్లాక్ మార్కెట్ కూడా పోకుండా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే 1 మంత్ గ్యాస్ వస్తుంది, నెలకు 2 సిలిండర్ అంటే ఒక సిలిండర్ అతను వాడుకొని ఇంకో సిలిండర్ బ్లాక్ మార్కెట్లో చేస్తుంటే ఇప్పుడు చేయడానికి వీలు లేదు. అట్లా అతనికి ఇంత తక్కువ చిన్న ఫ్యామిలీలో 1 మంత్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బుకింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అతను కూడా ఎక్కడ అమ్ముకోలేడు సిలిండర్లు, ఎక్కడ బ్లాక్ చేసుకోలేడు. అది కూడా ఒకటి కరెక్ట్ పాయింట్ అది గవర్నమెంట్ చేయడం. ఇది ఇక్కడ పరిస్థితి. గ్యాస్కు సంబంధించి, వంట గ్యాస్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, గృహావసరాలకు సంబంధించిన సిలిండర్లు బుక్ చేసుకుంటే గతంలో ఒక సిలిండర్ వచ్చిన తర్వాత మరొక డబల్ సిలిండర్ కోసం బుక్ చేస్తే ఒక 2-3 రోజులు తేడాలో సిలిండర్ వచ్చేదని. ప్రస్తుతం అట్లా లేదు. కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం 30 డేస్ ప్రకారం ఒక డేట్ వుడ్గా వస్తుందని, ఎవరైతే బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకు ఒక డేట్ వుడ్గా ప్రభుత్వమే ఇస్తుందని, ఇందులో తమ పాత్ర ఎలాంటిది లేదని చెబుతూనే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, నిత్యావసరాలు కానీ, హాస్పిటల్స్కు సంబంధించి కమర్షియల్ సిలిండర్స్కు సరఫరాకి సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని వారు చెప్తున్నారు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తాము వెళ్తున్నామే తప్ప ఎక్కడ తమ ఓన్గా డెసిషన్స్ లేవని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్యాస్ అనేది బుకింగ్ చేసిన తర్వాత తప్పకుండా వస్తుందని, ప్యానిక్ కావద్దని చెప్తూనే గ్యాస్ సిలిండర్ల దందా కానీ, అక్రమ సిలిండర్ల వ్యవహారం కానీ ఎక్కడ తమ దగ్గర జరగడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సిలిండర్ బుక్ చేసుకుంటే సాధారణ సిలిండర్ ఎవరికైతే వస్తుందో ఆ వ్యక్తి లొకేషన్ మరియు ఆ వ్యక్తికి ఓటీపీ వచ్చింది, ఈ 2 క్లియర్ చేసిన తర్వాతనే సిలిండర్లు వాళ్ళ చేతికి అందే అవకాశం ఉండడం వల్ల బ్లాక్ దందా అనేది ఎక్కడా లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ప్యానిక్ కావద్దని, సిలిండర్లు ఆటోమేటిక్గా వస్తాయని వారు చెప్తూనే ఉన్నారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.